తమన్నా కొత్త తెలుగు సినిమా వదల 2 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 1 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి మరో 2 కోట్ల గ్రాస్. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో వదల 2 సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా వదల 2 సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 4 రోజుల్లో. నిన్న సంపత్ నంది అండ్ టీం నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. 3 రోజుల్లో 6 కోట్లని పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో Q&A సెషన్లో పాల్గొన్నారు. అంటే ఒక 2 కోట్లు ఎక్కువ వేశారు యాక్చువల్గా. అంటే సండే కలెక్షన్స్ కూడా కలిపి పోస్టర్ దింపారు ఆల్రెడీ. బట్ యాక్చువల్గా 3 రోజులకి 4 కోట్లు వచ్చాయి, 4 రోజులకి 6 కోట్లు వచ్చాయి. ఇక ఈ 6 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 24 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో. మరో 7.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 7.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 15 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఇక కలెక్షన్స్ తగ్గుతాయి. నాకు తెలిసి సినిమా మరో 50 లక్షల షేర్ వెనక్కి రాబడుతుంది. నాకు తెలిసి ఇంకో 7 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనేది చెప్పాలి ప్రస్తుతానికి. మరి ఏమైనా అద్భుతాలు జరిగి మరి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి. నేను సినిమా చూస్తాను, నాకైతే నచ్చలేదు సినిమా. అది మన తమన్నా కొత్త తెలుగు సినిమా వదల పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 6 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ 24 కోట్లు అయితే 10.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో. మరో 7.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 7.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 15 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఓకే, బాయ్.